నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో తిరంగా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. మహబూబ్ నగర్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పిల్లల మరిని సందర్శించిన సుందరీమణులు. ప్రేమ పేరుతో మైనర్లకు వేధింపులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు. అత్తాపూర్లో గంజాయి కలకలం, మత్తులో ఓ వ్యక్తిపై దాడి, తలకు గాయం. విజయవాడలో భారీగా తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బెంజ్ సర్కిల్ వరకు కొనసాగింది. సైనికులకు మద్దతు ఈ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ పురంధేశ్వరి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజలు పాల్గొన్నారు. విజయవాడ రహదారులన్నీ మువ్వెన్నెల జెండాతో నిండిపోయాయి. సందర్భంగా ప్రజలు జై హింద్ నినాదాలు చేశారు. ప్రయత్నాలు పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్ళు కానీ, కోయంబత్తూరులో బాంబు పేలుళ్ళు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్ళు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు, వీటన్నిటికీ వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే, జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ, సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొక్కసారి గుర్తిస్తున్నా. విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను.
మహబూబ్ నగర్కు మిస్ వరల్డ్ పోటీదారులు వెళ్లారు. అక్కడ పిల్లల మర్రిని వారు సందర్శించారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి చెట్టు గురించి వారికి అధికారులు వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్న అందాల భామలకు బతుకమ్మ ఆటలతో స్వాగతం పలికారు. 20 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెట్టు చరిత్రను గురించి అడిగి మరీ తెలుసుకుని అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అక్కడే ఉన్న పురావస్తు కేంద్రాన్ని కూడా సందర్శించారు. అక్కడి విశిష్టతలను గురించి అధికారులు సుందరీమణులకు వివరించారు. హైదరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పుల్లో నుంచి పురోగతి వైపుగా తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ధర్నా చౌక్ను గత ప్రభుత్వం ఎత్తేసిందని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేసే ముందు గతంలో తాము ఏం చేశామో గుర్తు చేసుకోవాలన్నారు. మరి మున్సిపాలిటీలకు ఇచ్చిండ్రా? నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవే కదా, ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఒకసారి చెప్పమని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడి మీ చదువుకున్నటువంటి విషయం, మిమ్మల్ని మీరు చదువుకున్నారని చెప్పి మేమందరం కూడా మంచిగా మాట్లాడుతావు, విద్యావంతుడు అని మేము అనుకున్నాం, మేము కానీ మా ఫాలోవర్స్ కానీ. నిన్న మీరు మాట్లాడిన తర్వాత కేవలం మీరు కూడా ఒక అందరూ రాజకీయ నాయకుల్లాగానే ఒక రాజకీయం కోసం పదవుల కోసం పాకులాడే మనిషిగా మరి మేము గుర్తిస్తూ ఉన్నాం. మీరు ఇక ముందు కూడా ఇట్లాంటివి మాట్లాడితే కలిసి పనిచేద్దాం, సలహాలు ఇవ్వండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుంటుండు, నేనే ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకుంటాడు, కానీ అసెంబ్లీకి రాడు. 3 నెలలకు 4 నెలలకు వచ్చి నాకు బాధ అవుతుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు కడుపు కాలుతుంది అంటాడు, మళ్ళీ పత్తగా కనబడ్డాడు. వాళ్ళ కార్యకర్తలకు కూడా కనబడ్డాడు. మొన్న వాళ్ళ కార్యకర్తలు వచ్చారు నిజామాబాద్ నుంచి 100 మంది వచ్చి సాయంత్రం దాకా కూర్చోబెట్ట అపాయింట్మెంట్ లేదంటే ఇంటికి వచ్చారు, నా దగ్గరికి వస్తే నేను భోజనం పెట్టి పంపించినాను. వాళ్ళ కార్యకర్త మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ దేవాలయం ప్రత్యేకమైనదని మంత్రి తెలిపారు. దేవాలయానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, కొండపైకి దారి ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనట్లు మంత్రి చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి పాశ్చాత్య దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు. కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది. అది ప్రాణహిత, దాని తర్వాత సరస్వతి అంతర్లీనంగా గోదావరితో కలిసిపోయేటువంటి త్రివేణి సంగమం. అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి క్షేత్ర దక్షిణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో. విశాఖ స్టీల్ ప్లాంట్లో మే 20వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు విశాఖలో ధర్నా చేపట్టాయి. స్టీల్ కార్మికుల సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించరాదని సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఈ రోజు రాజ్యాంగాన్ని దొంగలు దొక్కుతా ఉన్నారు.
స్టాండింగ్ ఆర్డర్స్ తొంగలో దొక్కుతా ఉన్నారు. ఏదైతే ట్రై పార్టీ అగ్రిమెంట్లన్నింటినీ తొంగలో దొక్కుతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు పని ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకునేదానికి అవకాశం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లు కూడా తొంగలో దొక్కి ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి ఈ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వాలకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఎలా వదిలేస్తే రేపు ఇంకా కూడా నల్లేరు మీద బండిలాగా మన మీద తోలడానికి అవకాశాలనే ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకుని కార్మిక సోదరులారా, ఈ రోజు కార్మికులకి 11 మందికి స్వకార్య నోటీసులు, 4గురికి ఏమో సస్పెన్షన్లు చేసి ఈ రోజు కార్మికులు భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి నుండి మనం బయటపడాలంటే మన ఉద్యమాల ద్వారానే, మనం దీన్ని ఎదుర్కోవడం ద్వారానే మనం వాటిని నిలబెట్టుకోగలం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దానిలో భాగంగానే ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే నేషనల్ సమ్మె పోస్ట్పోన్ అయినా సరే ఈ ములుగు జిల్లా గుమ్మడిదొడ్డిలో సడాలమ్మ పండుగ ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైన ఈ వేడుకలో ఆదివాసీలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం వనం తెచ్చిన అమ్మవారిని సాయంత్రం ముక్కెరసరి గుట్ట వద్ద నుంచి గంగా స్నానానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఈ వేడుకకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బండానీ వంశస్థులు తరలివచ్చారు. మేడ్చల్లో ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వల్లి గ్రామంలో వికారాబాద్కు చెందిన లక్ష్మీ రేకుల రూమ్లో నివాసం ఉంటోంది. స్థానికంగా రోజువారీ కూలీగా ఓ వైన్స్లో పనిచేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున రేకుల రూమ్లో నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులకు సగం కాలిన మృతదేహం లభించింది. గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా మహిళ గొంతు, చెవులు, ముక్కును కోసి చంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాజ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత 15 సంవత్సరాలుగా చేతన జ్యువెలర్స్ పేరిట కూకట్పల్లి ప్రగతి నగర్లో నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి సుమారు 10 కోట్ల విలువ చేసే బంగారం, ఆభరణాలతో పరారయ్యాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి నితీష్ జైన్ షాపు తెరవకపోవడంతో జనాలకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేము లాస్ట్ 35 ఇయర్ నుంచి కేపీహెచ్బి కాలనీలో జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఉన్నాం. రోడ్ నెంబర్ 2లో రిషబ్ జ్యువెలర్స్. మాకు రిటైల్గా ఉన్న తర్వాత లాస్ట్ 3 ఇయర్ నుంచి మేము హోల్సేల్గా కూడా స్టార్ట్ చేసినాము. ఇక్కడ అక్కపక్కగా ఎంత చిన్న షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కస్టమర్ వస్తే మాకు ఏమైనా నెక్లెస్ కస్టమర్ ఉన్నారు అంటే మేము హోల్సేల్గా ఇస్తాము. వాళ్ళు ఒక 20-30 తీసుకొని వెళ్తారు. 20 తులాలు 30 తులాలు తీసుకుపోయి సెలెక్షన్ చేసినాక మళ్ళీ మాకు తెచ్చిస్తారు, ఆ డబ్బులు ఇస్తారు. లేకపోతే మేము నెల 15 రోజు ఉద్దరు కూడా ఇస్తాము. అలానే ప్రగతి నగర్లో చేతన్ జ్యువెలర్స్ అతని నితేష్ జైన్ అండ్ వాళ్ళ వైఫ్ స్వీటీ జైన్ వాళ్ళ షాప్ 16 సంవత్సరం నుంచి రన్ చేసి మేము వాళ్ళకి నమ్మినాం. ఆయన కూడా రాజస్థానే. ఆయన మాకు లాస్ట్ 8 ఏప్రిల్కి ఒక 26 తులాలు బంగారం తీసుకొని వెళ్ళి అప్రూవల్గా తీసుకొని వెళ్ళి కస్టమర్ చూపించి మళ్ళీ తెచ్చిస్తాను అని మాకు ఈ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. ఆ గోల్డ్ తెచ్చినాక మళ్ళీ మొన్న 10 తారీఖు వచ్చి అన్న అన్ని లెక్క ఒక్కసారి చేస్తా, ఇవాళ నాకు కొంచెం గోల్డ్ కావాలంటే మేము ఇచ్చినాం. తర్వాత 3 o'clock మా మనిషికి పంపిస్తే ఆయన షాప్లో ఉన్నాడు. అప్పుడు మా మనిషికి గోల్డ్ అయిన బాక్స్ కావాలి, లేకపోతే డబ్బులు కావాలంటే నేను ఇప్పుడే వస్తా, పాస్పోర్ట్ వస్తా. షట్టర్ బంద్ చేసి మా అబ్బాయికి ఆయన 2 వీలర్ బండి తాళం ఇచ్చి పాస్కి వెళ్తే మా అబ్బాయి వెనక వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళిండు అపార్ట్మెంట్. అక్కడే ప్రగతి నగర్ ఉంటాడు. మా అబ్బాయి లిఫ్ట్లో వెళ్తే ఆయన మెట్లలో దిగి బేగులు ఏమని తీసుకొని గాయబ్ అయిపోయిండు. దాని తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ చేసిండు. మేము నిన్న వచ్చి కేపీహెచ్బి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఏసీబీ సార్ కూడా చెప్పినాం, నోటీసులు వేసినాం. సార్ కూడా మాకు ఆశ్వాసాన్ని ఇచ్చారు. కంపల్సరీ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి ఆయనకి పట్టుకొని వచ్చి ఇంకా చాలా మందికి గోల్డ్ లోన్స్ ఉన్నాయి ఆయన దగ్గర,
ఇంకొకటి చాలా మంది దగ్గర ఆర్డర్ తీసుకొని డబ్బులు కూడా తీసుకున్నాడు, గోల్డ్ కూడా తీసుకున్నాడు. మేము అక్కడ షాప్ దగ్గర ఒక గంట. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.